వీ కెన్ అచీవ్. మనం ఇప్పుడు ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం. దాంట్లో ముందు వీడియోలో పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్ ఏం లేదు. ఇప్పుడు 2 వెక్టర్స్కి అనేవి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటాయి. ఆ 2 వెక్టర్స్ని మనం సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్గా తీసుకుంటామన్నమాట. దాని రిజల్టెంట్ అనేది ఇప్పుడు ఇదొక ఫ్లో ఇలా తీసుకున్నాం కదా. ఈ ఆర్డర్ రిజల్ట్ అనేది దానికి రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. రూల్ ప్రకారం ఏంటి, ఇది ఇలాగా ఉంది, నెక్స్ట్ వెక్టర్ అనేది ఇలా రావాలి. కానీ ట్రయాంగిల్ లా ప్రకారం దాని రివర్స్ ఆర్డర్లో ఉంటుంది రిజల్టెంట్ అనేది. ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. ఒక వెక్టర్ ఉంది, పి అనే వెక్టర్, ఇది క్యూ అనే వెక్టర్. ఈ రెండు ఎలా ఉన్నాయి, ట్రయాంగిల్ సైడ్స్లో ఉన్నాయి. దీని యొక్క రిజల్టెంట్ అనేది ఈ 2 వెక్టర్స్కి రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. ఇది రిజల్టెంట్ ఆర్. ఓకేనా. ఇది ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్. ఇప్పుడు పాలిగాన్ లా ఆఫ్ వెక్టర్స్. పాలిగాన్ లా ఆఫ్ వెక్టర్స్. పాలిగాన్స్ మీన్స్ అంటే చాలా మెనీ అని, నెంబర్ ఆఫ్, ఇంకా 2 ఆర్ మోర్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క పాయింట్ నుంచి సో మెనీ వెక్టర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెక్టర్స్ చాలా ఉండొచ్చు. ఏ బి సి డి ఏ, ఇలా ఇన్ని వెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. ఏ వెక్టర్, బి వెక్టర్, సి డి 3 4 5 కదా. ఏబిసిడి ఇది అనేది రిజల్టెంట్ లాస్ట్ వెక్టర్. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏ ఆర్డర్లో వెళ్ళినాయి, ఇలా వెళ్ళినాయి కదా. రిజల్టెంట్ అనేది దానికి రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. ఇది ఆర్ అనే రిజల్టెంట్. అలా లేదంటే నువ్వు 4 వెక్టర్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా 1 2 3 4 తీసుకున్నాం. ఏ బి సి డి అవి ఏం చేసుకుంటాం, పాలిగాన్ సైడ్స్ అరేంజ్ చేసుకుంటాం. 1 2 3 4. దీని యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది, రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. ఇదే పాలిగాన్ లా చెప్తుంది. ఓకేనా. ఆర్ అనేది రిజల్టెంట్ ఉన్న వాటికి రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. ఇవన్నీ ఒక ఆర్డర్ని ఫాలో అవుతూ వెళ్ళేలాగా రిజల్ట్ అనేది దానికి రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. ఓకేనా. ఇది పాలిగాన్స్ లా ఆఫ్ వెక్టర్స్. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్, పాలిగాన్ లా ఆఫ్ వెక్టర్స్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం వేరే టాపిక్ పడాలి. ది ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది 2 వెక్టర్స్ అండ్ కొసైన్ యాంగిల్ బిట్వీన్. ఏదైనా 2 వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ప్రొడక్ట్ చేస్తూ వాటి మధ్య కొసైన్ యాంగిల్ ఉంటే దాన్ని స్క్వేలర్ ప్రొడక్ట్ అంటారు. స్క్వేలర్ ప్రొడక్ట్కి అనదర్ నేమ్ ఈజ్ డాట్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్ అని అడిగినా సరే స్క్వేలర్ ప్రొడక్ట్ గురించి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పీ డాట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్ పీ డాట్ మాడ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్ క్యూ కాస్ థీటా. అర్థమైందా. ఇదేంటంటే స్క్వేలర్ క్వాంటిటీ. పీ డాట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్ చేస్తే ఏమైపోతే పీక్యూగా మారిపోతాయి కదా, పీక్యూ కాస్ థీటా అన్నమాట. మనకి థీటా కావాలనుకుంటే ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇంకేంటంటే ఎప్పుడు మనం రాసిన పీ అండ్ క్యూ ఆర్ 2 వెక్టర్స్ అని రాసుకోవాలి. లెట్ అని పెట్టుకుని పీ అండ్ క్యూ ఆర్ ది 2 వెక్టర్స్ అని రాసుకుంటాం. ఎగ్జాంపుల్ ఆఫ్ స్కేలర్ ప్రోడక్ట్కి ఏంటంటే వర్క్ డన్ అనేది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటంటే పవర్, ఇంకొకటి పిఈ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా. ఇవనేవి స్కేలర్ ప్రోడక్ట్ యొక్క ఎగ్జాంపుల్స్. ప్రాపర్టీస్ ఏంటంటే ఈ స్కేలర్ ప్రోడక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏదైనా మనం స్కేలర్ ప్రోడక్ట్ని చేసాం అనుకో, ఆ ప్రోడక్ట్ రిజల్ట్ ఏంటంటే ఏదైనా 2 స్కేలర్ని చేసాం అనుకో, దాని రిజల్ట్ కూడా స్కేలరే వచ్చి ఉండాలి. చూడు, ఫస్ట్ది స్కేలర్ ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ obeys కమ్యూటేటివ్ లా. ఏంటంటే కమ్యూటేటివ్ లా అని
ఇది ఒబే చేస్తుంది లా ఆఫ్ వెక్టర్స్. చూడండి, ఇప్పుడు పీ డాట్ క్యూ చేసిన క్యూ డాట్ పీ చేసిన ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇది ఒబే చేస్తే దాన్ని ఈ లా అన్నమాట, పీ డాట్ క్యూ ఈక్వల్ టు క్యూ డాట్ పీ. ఈ లాని స్కేలార్ ప్రొడక్ట్ అనేది ఒబే చేస్తుంది. సెకండ్ది ఏంటంటే స్కేలార్ ప్రొడక్ట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా అని కూడా స్కేలార్ ప్రొడక్ట్ ఒబే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ ఇంటూ క్యూ ప్లస్ ఆర్ చేసి పీతో మల్టిప్లికేషన్ చేస్తాం. అలా చేయకుండా పీ డాట్ క్యూ చేసి క్యూ డాట్ ఆర్ చేసి యాడ్ చేసిన ఒకటే ఆన్సర్ వస్తుంది అన్నమాట స్కేలార్ ప్రొడక్ట్ చేసినప్పుడు. స్కేలార్ ప్రొడక్ట్లో ఏంటంటే స్కేలార్ ప్రొడక్ట్ టూ ప్యారలల్ వెక్టర్స్ అన్నమాట. ఏంటంటే ఇదొక వెక్టర్ రెండు ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు వీటి మధ్య యాంగిల్ ఎంత? యాంగిల్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. కాస్ 0 ఎంత? కాస్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అప్పుడు ఏమవుద్ది? ఆ ప్రొడక్ట్ ఆఫ్ పీ డాట్ క్యూ చేసాం, ఆ మ్యాగ్నిట్యూడ్ ఏమవుద్ది? పీక్యూ అయిపోద్ది. ఓకేనా. స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వెక్టర్స్. పర్పెండిక్యులర్ అంటే ఏంటంటే వాటి మధ్య యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది అన్నమాట. పర్పెండిక్యులర్ వెక్టర్స్ అప్పుడు ఏమవుద్ది? కాస్ 90 ఎంత? 0 degrees కదా. అప్పుడు ఏమవుద్ది? పీ డాట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. టూ వెక్టర్స్ వాటి మధ్య యాంగిల్ అనేది 180 degrees ఉందనుకో, అప్పుడు ఏమవుద్ది? ఈజీగా చెప్పచ్చు. కాస్ 180 degrees ఎంత? -1 కదా. పీ డాట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు -pq. ఇది ఏంటంటే ఈ మొత్తం ఈ 5 రాస్తే స్కేలార్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ సరిపోదు. ఓకేనా, అర్థమైంది కదా. స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ది ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ టూ వెక్టర్స్కి కొసైన్ యాంగిల్ ఉన్నాక స్కేలార్ ప్రొడక్ట్ అవుతుంది. magnitude of two vectors and sine angle between them. సైన్ యాంగిల్ ఉంటే వాటిని ఏమంటారంటే వెక్టర్ ప్రోడక్ట్ అంటారు. వెక్టర్ ప్రోడక్ట్కి అనదర్ నేమ్ ఈజ్ క్రాస్ ప్రోడక్ట్. వెక్టర్ ప్రోడక్ట్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే టార్క్ అండ్ యాంగులర్ మూమెంటం. అన్నమాట. ఇప్పుడు స్కేలార్ ప్రోడక్ట్ని క్రాస్ ప్రోడక్ట్ ఎలా డిఫైన్ చేస్తారో చూస్తాం. పీ క్రాస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ సైన్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇదేంటంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? పీ క్రాస్ క్యూ బై పీక్యూ. ఏంటంటే సేమ్ యాజ్ స్కేలార్ ప్రోడక్ట్కి ఎలా ప్రాపర్టీస్ ఉన్నాయో వెక్టర్ ప్రోడక్ట్ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అవేంటో డిస్కస్ చేస్తాం. వెక్టర్ ప్రోడక్ట్ ప్రాపర్టీస్. వెక్టర్ ప్రోడక్ట్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే వెక్టర్ ప్రోడక్ట్ అనదర్ నేమ్ ఇంకోటి ఏంటి? క్రాస్ ప్రోడక్ట్ కూడా మర్చిపోకండి. ఏంటంటే ఈ క్రాస్ ప్రోడక్ట్ అనేది does not obey the commutative law. ఇందాక చెప్పాం కదా, స్కేలార్ ప్రొడక్ట్ అయితే రెండు ఒబే చేస్తుంది, కానీ ఇదైతే కమ్యుటేటివ్ లాని ఒబే చేయదు. ఎందుకంటే వెక్టర్స్ డైరెక్షన్ కూడా మార్చవచ్చు. పీ క్రాస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు మాట. అక్కడైతే ఒబే అవుద్ది, ఇక్కడైతే ఒబే రాదు. క్యూ క్రాస్ బి. ఓకేనా. బట్ ఇదేంటంటే నెగిటివ్ సైన్ అయితే ఒబే చేయగలదు. బట్ పీ క్రాస్ క్యూ
ఈక్వల్ టు మైనస్ క్యూ క్రాస్ పీ. ఓకేనా. సెకండ్ దీంట్లో క్రాస్ ప్రోడక్ట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా అనేది ఇది ఒబే అవుతుందన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పీ క్రాస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ పీ. ఏంటంటే క్రాస్ చేస్తున్నాం కాబట్టి పీ క్రాస్ క్యూ చేసి పీ క్రాస్ క్యూ చేస్తాం కదా, ప్లస్ ఇంకేముంది పీ క్రాస్ ఆర్ చేసిన ఒబే అవుతుంది అన్నమాట. ఈ మధ్యలో క్రాస్ సింబల్ వేసుకోవాలి, చూడండి జాగ్రత్తగా. ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ అక్కడ టీటా, ఇక్కడ టీటా ఇజ్ ఈక్వల్ టు 0 degrees అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది సైన్ 0 degrees ఇజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమవుద్ది క్లియర్గా తెలిసిపోతుంది. పీ క్రాస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 0, మ్యాగ్నిట్యూడ్ అనేది 0 అయిపోతుంది. వీటి మధ్య యాంగిల్ 0 అయితే అది కూడా 0 అయిపోతుంది. ఒకవేళ టీటా ఇజ్ ఈక్వల్ టు 90 degrees అనుకో, సైన్ 90 ఎంత 1 degrees ఇజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమవుతుంది పీ క్రాస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు పీ క్యూ. ఓకేనా, ఈజీగా తెలిసిపోద్ది. ఓకేనా. ఇదేంటంటే వెక్టార్ ప్రోడక్ట్ యొక్క ప్రాపర్టీస్. ఇప్పుడు వరకు జరిగిన వీడియో నోట్స్ మీకు కావాలి అనుకుంటే wecanachieve5@gmail.comని కాంటాక్ట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.